విజయ్ యాంటోనీ అంటే గుర్తొచ్చే సినిమాలని కూడా ఐదర్ యాక్షన్ సినిమాలు లేదా డార్క్ జోన్లో ఉండే సీరియస్ సినిమాలు. ఆయన యాక్ట్ చేసిన సినిమాలని నేను చూడలేదు, కానీ నాకు గుర్తున్నంత వరకు అయితే ఆయన ఒక ఫీల్ గుడ్ మూవీ కూడా చేయలేదు. అలాంటిది ఫస్ట్ టైంలో ఆయన ఒక రామ్ కామ్లో యాక్ట్ చేయడం చూసి కొంచెం కొత్తగా అనిపించింది అనుకునే లోపే ఆ ఆనందాన్ని ఆవిరైపోయేలా చేసింది ఈ మూవీ. ఇక్కడ నా ఉద్దేశం సినిమా బాగాలేదని కాదు, సినిమా బాగానే ఉంది, కానీ ఈ సినిమాని నేను 14 ఏళ్ల క్రితమే చూసేసాను కాబట్టి ఒక కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ నాకు కలగలేదు. హీరోకో హీరోయిన్కో లేదా ఇద్దరికీ కూడా ఇష్టం లేకుండా పెళ్లి జరగడం, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ పెరిగి విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు ఆ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకుని క్లైమాక్స్ టైంకి కలిసిపోవడం. అప్పుడెప్పుడో మౌనరాగం సినిమా వచ్చినప్పటి నుండి మొన్న వచ్చిన ఓమాయి కడవలే సినిమా వరకు ఇలాంటి కథాంశంతో వచ్చిన సినిమాలన్నీ మనం చాలానే చూసేసాం. విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎలా కలుస్తారా అన్న కాన్సెప్ట్ ఎన్నిసార్లు చూసినా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అందుకే అప్పట్లో షారుఖ్ ఖాన్ కూడా ఈ కాన్సెప్ట్తో రబ్నే బనాదే జోడీ మూవీ తీసి హిట్ కొట్టాడు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఈ మూవీ రైటర్ కమ్ డైరెక్టర్ వినాయక్ వైద్యనాథన్ ఒక కొత్త కథతో రావడం మానేసి చాలా చాకచక్యంగా రబ్నే బనాదే జోడీ స్టోరీని లేపేసి దాని బ్యాక్డ్రాప్ని ట్రీట్మెంట్ని వేరే విధంగా మార్చి ఈ రోమియో అలియాస్ లవ్ గురి అనే సినిమాని తీయడం జరిగింది. ఇది ఎలా ఉందంటే, డైరీ మిల్క్ చాక్లెట్ని 5 స్టార్ ర్యాపర్తో ప్యాక్ చేసి మన చేతిలో పెట్టి ఆ చాక్లెట్ యొక్క టేస్ట్కి క్రెడిట్ ఎవరికి ఇస్తామనంటే ఏం చెప్పాలి? ఈ సినిమా చూశాక నా పరిస్థితి కూడా అలానే ఉంది. బేసిక్గా ఇలాంటి కాన్సెప్ట్తో వచ్చిన సినిమాల్లో హీరో హీరోయిన్ లాస్ట్కి కలిసిపోతారన్న విషయం మనకి ఫస్ట్ సీన్ చూస్తున్నప్పుడు అర్థమైపోతుంది. సో క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో తెలిసాక కూడా ఒక మూవీని చివరి వరకు చూస్తున్నాం అంటే దానికి కారణం ఆ మధ్యలో జరిగే డ్రామా ఏ విధంగా ఉండబోతుందో అన్న ఆసక్తి. ఈ మూవీ చూడడానికి బాగానే ఉన్నా మూవీలో ఒక్కొక్క సెగ్మెంట్ మనకి రబ్నే బనాదే జోడీ మూవీని గుర్తు చేస్తూనే ఉండడంతో చాలా తొందరగానే మనకి ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. నిజంగా అక్కడ ఒక మంచి సీన్ వచ్చినా కూడా ఆ సీన్ అలానే ఉండబోతుందని కిలోమీటర్ దూరం నుంచే మనం పసిగట్టేసి ఉంటాం కాబట్టి మనలో ఎటువంటి ఎక్సైట్మెంట్ కలగదు. బేసిక్గా రబ్నే బనాదే జోడీ మూవీ చాలా మందికి నచ్చినప్పటికీ కూడా అందరి దగ్గర కామన్గా వినిపించిన కంప్లైంట్ ఒకటి ఉంది, హీరో మీసం తీసేసినంత మాత్రాన హీరోయిన్ గుర్తుపట్టలేకపోయిందా అని. ఆ తప్పు ఇక్కడ జరగకుండా కొంతవరకు కన్విన్సింగ్గానే ఆ ట్రాక్ నడిపారు. అది మాత్రమే కాదు, హీరోయిన్ యొక్క అంబిషన్కి సంబంధించిన ట్రాక్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ట్రాక్ లాంటి కొన్ని యాడన్స్తో ఈ మూవీ కంటూ ఒక సొంత ఐడెంటిటీని తీసుకురావడం ట్రై చేశారు అండ్ పార్ట్లీ ఆ విషయంలో సక్సెస్ కూడా అయ్యారు. బట్ ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ రిపిటేటివ్గా అనిపించడం, హీరో హీరోయిన్కి మధ్య ఎమోషనల్గా ఇంకాస్త డ్రామా జనరేట్ చేయడానికి స్కోప్ ఉన్నా కూడా ఆ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోకపోవడం ఈ మూవీకి మైనస్ అయ్యాయి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విజయ్ యాంటోనీ గారు ఇప్పటివరకు చేసినవన్నీ సీరియస్ సినిమాలే కావడంతో ఆయన చేసిన ప్రతి సినిమాలోని కొన్ని స్టాక్ ఎక్స్ప్రెషన్స్తో పని కనిచ్చేసేవారు. బట్ ఈ మూవీలో ఆయన డార్క్ జోన్ నుంచి బయటకు వచ్చి కాస్త చలాకీగా ఫన్ జనరేట్ చేసే విధంగా యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో ఆయన వంతు ప్రయత్నం ఆయన చేశారు, పార్షియలీ సక్సెస్ కూడా అయ్యారు. ఇక మృణాలిని విషయానికి వస్తే ఆమె క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతుందో అన్న విషయం మనకు తెలియకూడదని డైరెక్టర్ ఏమైనా చెప్పారో ఏమో తెలియదు, కానీ ఆవిడ ఎక్స్ప్రెషన్స్ని డీకోడ్ చేయడం కొంచెం కష్టమయ్యింది. అది ఇంటెన్షనల్గా జరిగిన విషయం అయితే పర్లేదు, కానీ లేదంటే ఇక మనం అనుకోవడానికి ఏమీ లేదు. ఒక క్లూలెస్ క్యారెక్టర్ని క్లూలెస్గా పర్ఫామ్ చేశారనుకోవాలంతే. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ వాళ్ళకున్న లిమిటెడ్ స్కోప్లో బాగానే పర్ఫామ్ చేశారు. ఇక భరత్ ధనశేఖర్ అండ్ రవి రోస్టర్ చేసిన మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా ఈ మూవీకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఒకవేళ మీరు రబ్నే బనాదే జోడీ మూవీ చూడకపోయి ఉంటే ఈ మూవీ మీకు నచ్చే అవకాశం ఉంది, లేదంటే మాత్రం చూసిన మూవీనే మళ్ళీ చూసిన ఫీలింగ్ వస్తుంది. సో దీన్ని బట్టి ఈ మూవీని చూడాలో వద్దో మీరే డిసైడ్ అవ్వండి. ఈ మూవీ క్లీన్ యూ సర్టిఫికేట్ సినిమా, సో ఫ్యామిలీతో కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ మూవీని చూడొచ్చు. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.